కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై సర్కార్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా అనే విషయమై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక సర్కార్ కుట్ర ఉందని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. నిన్న కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసు జారీ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దగ్గర బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ నిన్న ఇచ్చినటువంటి కమిషన్ నోటీస్ పట్ల నిజంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? చూడండి, నోటీసులే ఫస్ట్ కుట్రపూరితంగా ఇచ్చిన నోటీసులు. కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక కుట్రపూరితం ఆలోచన చేసి దాని ప్రతిరూపమే నోటీసులు అందుకున్నారు. కాబట్టి 5వ తారీఖు నాడు టైం ఉంది కాబట్టి 5వ తారీఖు నాడు న్యాయ నిపుణులతో సలహా తీసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనే సంగతి, రిప్లై ఏ విధంగా సంగతి కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. కేవలం ముఖ్యమంత్రి గద్దెనెక్కేసేసి పరిపాలన చేద్దామనే ఆలోచన లేకుండా కేసీఆర్ గారికి ఏ విధంగా కుటుంబాన్ని అబాసుపాలు చేయాలి, ఏ విధంగా జైలుకు పంపాలన్న కేవలం ఏకైక ఆలోచన చేస్తున్న ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి ఆలోచనలతో ఒరిగేది ఏం లేదు, లేకపోతే నీకు అయ్యే లాభం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి అయ్యే లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పాసాలకి పడిపోతూనే ఉంది గ్రాఫ్. నువ్వు బట్టి లేపినా కింద రాహుల్ గాంధీ వచ్చి జాకి పెట్టినా, సోనియా గాంధీ వచ్చి జాకి పెట్టినా, కేసీ వేణుగోపాల్ వచ్చి జాకి పెట్టినా లేచే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అటువంటి దివాళి కోరే ఆలోచనలు మానుకోమని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆల్రెడీ 400 పేజీల రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇద్దామనేటువంటి ఆలోచన సమయంలో మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా ముగ్గురిని పిలవడం పట్ల ఎట్లా చూస్తారు? అంటే దీని వెనక ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉండొచ్చా, లేదంటే కేసీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇరికిచ్చే ప్రయత్నము ఆ రోజు గద్దెనెక్కిన మొదటి రోజు నుంచి జరుగుతుందండి. ఈ రోజు కాదు, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం అదే ఆలోచన చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళు ఎంత ఆలోచన చేసినా కానీ ఏమీ అయ్యేది కాదు. ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది, ఇది ప్రతి చర్యని గమనిస్తూనే ఉంది. ఇలా 89 పిల్లర్లో 3 పిల్లర్లు కుంగిపోతే అది కుంగిపోయింది, ప్రమాదం అవుతుందని చెప్పి అందులో నీళ్లు నింపక కిందికన్నీ కూడా నీళ్లు వదిలేసి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు వదిలేసేసేసి తెలంగాణ ప్రాంతాన్ని మళ్లీ ఎండబెట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. అసలు రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇన్ని లక్షల పంటల ఎకరాలకు ఇలా ఎండిపోయింది కాబట్టి దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన న్యాయస్థానానికి పిలిపించాలి. అంటే తప్పు జరిగినప్పుడు కమిషన్ ముందుకు వస్తే తప్పేంటి అన్నటువంటి విషయం మీద ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా తప్పు లేకపోతే నిరూపించుకోవచ్చు, కమిషన్ దగ్గరకు వచ్చి ఆధారి వివరణ ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి మీరు తప్పు రిపోర్ట్ ఇచ్చి తప్పు జరిగిందంటే ఎట్లా? కమిషన్ ముందు హాజరు కామని ఎవరు చెప్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి, కమిషన్కి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో రేపు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది. అంతేగాని రామన్న సంగతి అప్పుడే మీరు మాట్లాడడం ఏం బాగుంటుంది? అంటే వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అంత పెట్టాల్సిన అవసరం లేదు. 94,000 కోట్ల రూపాయల దాకా వెచ్చించారు, చాలా సార్లు పెంచుతూ పోయారు. ఇది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేలు చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అన్న ఆరోపణని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. దీన్ని నిజంగా అలా జరిగి ఉంటుందా? ఇప్పుడు మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఎత్తిపోతల పథకం అని చెప్పేసి కూడా ఈ రోజు చాలా మనకు టీవీ ఛానల్స్ కూడా మనకు ఇంటర్వ్యూ తీసుకొని ఏం మేలు జరగలేదు, ఒక ఎకరా కూడా రాలేదని కూడా ఒక ఎకరాకి రాకుండానే ధాన్యం దిగుబడి పంజాబ్ కన్నా 2వ స్థానంలోకి వస్తామా? గతంలో ధాన్యం దిగుబడి ఎంత ఉండే, ఇప్పుడు ధాన్యం దిగుబడి ఎంత ఉంది, అది పోల్చి చూస్తే తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా కుట్రపూరిత చర్యలు తప్ప వేరేదేం లేదు.